తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రేసు చాలా సీరియస్గా సాగుతోంది. అవసరమైతే కేంద్ర మంత్రి పదవుల్ని వదులుకుంటాం, తమనే చీఫ్గా నియమించాలని, కొనసాగించాలని బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా హైకమాండ్ వద్ద తమ ప్రతిపాదనలు ఉంచారు. రాజకీయం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి మంచి అవకాశాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చీఫ్గా ఉండి పార్టీని గెలిపిస్తే సీఎం పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తాము పార్టీలో ఉండి కష్టపడిన దాన్ని బట్టి తమకు అవకాశం రావాలంటే ఈ సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని అనుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ అధ్యక్ష ఎంపిక చివరి దశలో ఉంది. 4-5 నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పైకి మాత్రం తాము రేస్లో లేమని హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. పార్టీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఎవ్వరికీ సంకేతాలు రాలేదు. దాంతో అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ను ఎన్నికలకు 5 నెలల ముందుకు ఎందుకు తప్పించారో, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారో సగటు బీజేపీ కార్యకర్తలకు ఇప్పటికీ అర్థం కాదు. కేంద్ర మంత్రిగా ఉంటే ఓ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉండరు. ఒకరికి ఒకే పదవి గట్టిగా అమలు చేస్తారు. అయితే కొంతకాలం అమిత్ షాకు మాత్రమే మినహాయింపు లభించింది. ఆయన కంటే ఎక్కువగా కిషన్ రెడ్డికి జోడు పదవుల అవకాశం దక్కింది. దీనికి కారణం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు ఉండటమేనని అంటున్నారు. బండి సంజయ్ బీజేపీ చీఫ్గా నియమితులు కాకముందు బీజేపీ పరిస్థితి ఘోరంగా ఉండేది. కానీ ఆయన పదవి చేపట్టాక ఎవరేమనుకున్నా తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే అసెంబ్లీ పోరు జరుగుతుందన్న సమయంలో ఆయనను మార్చటంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పార్టీ హైకమాండ్ వ్యూహం ఏంటో కానీ ఇప్పుడు మరోసారి అలాంటి తప్పు చేయవద్దని, బండి సంజయ్కే ఛాన్స్ ఇవ్వాలని క్యాడర్ కోరుకుంటున్నారు. ఇతరులకు ఛాన్స్ ఇస్తే అది మరో తప్పిదం అవుతుందని అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్కు అసలు పార్టీలో సపోర్ట్ లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే కాదు, మురళీధర్ రావు లాంటి పాత నేతలు కూడా ఆయనకు సపోర్టుగా లేరు. అసలు ఈటెల రాజకీయ అవసరం కోసం పార్టీలో చేరారని చాలా మంది గుర్తు చేస్తున్నారు. అందుకే ఆయనను అధ్యక్షుడిగా వద్దని అంటున్నారు. డీకే అరుణ, రఘునందన్ రావులు కూడా తమకు ఛాన్స్ కోసం చూస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాబోయే వారిపై చాలా పెద్ద పని ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఊపులో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో భారీగా ఓటు బ్యాంకు పెంచుకున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును క్రమంగా తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇటువంటి సమయంలో దూకుడుగా ఉండి పార్టీని యాక్టివ్గా ఉంచుతూ కార్యకర్తలను పార్టీ పని మీద ఉంచే నాయకుణ్ణి ఎంపిక చేయాల్సి ఉంది. ఈసారి తప్పు జరిగితే బీజేపీకి మరోసారి అధికారం అందని ద్రాక్ష అవుతుందన్న ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.